హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఫిఫ్త్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించిన డూ దిస్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ పేజ్ నెంబర్ 102 ఫస్ట్ ప్రాబ్లం, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఏంటి క్వశ్చన్? x² - 6x - 4 = 0. మా ఏదైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే అది ఏ ఫామ్లో ఉండాలి? ax² + bx + c = 0. క్వాడ్రాటిక్ అంటేనే హయ్యెస్ట్ డిగ్రీ 2 ఉండాలి. ఖచ్చితంగా హయ్యెస్ట్ డిగ్రీ 2 ఉండాలి. ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే హయ్యెస్ట్ డిగ్రీ 2 ఉండాలి. అదే ఫామ్లో ఉండాలి. x² + bx + c = 0. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ x² + bx + c = 0లో ఉందో లేదో చూడండి. x² + bx + c = 0. అది ఆ ఫామ్లోనే ఉంది కదా. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. షార్ట్కట్ రాసాను. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? x³ - 6x² + 2x - 1 = 0. హైయెస్ట్ డిగ్రీ ఎంతమ్మా? ఇక్కడ 3. అంటే ఏం చెప్పచ్చు? హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉండాలి? 2. కానీ ఇక్కడ ఎంత ఉంది? 3. ఇట్ ఈస్ ఏ క్యూబిక్ ఈక్వేషన్. Therefore, it is not a quadratic equation. ఏదైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉండాలి? ax² + bx + c = 0. ఇది ఆ మోడల్లో లేదు, క్యూబ్ ఉంది. స్క్వేర్ కన్నా ముందు క్యూబ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాంట్లో థర్డ్ వన్ చూడండి. 7x = 2x². ఈ 2x² ఇటు సైడ్కి 7x అటు సైడ్కి పంపించండి. 2x² + 7x ఇటు సైడ్కి వస్తే -7x + 7x ఇటు సైడ్కి వచ్చేసింది -7x. ఇక్కడ ఏం లేదు, దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ ax² + bx ఉంది అంటే +c = 0 ఉండాలి. ఇక్కడ ఏం లేదంటే +0 = 0 అని పెట్టుకోవచ్చా? అంటే c వాల్యూ 0 అనుకోండి. ఇది కూడా హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 2. ax² + bx + c మోడల్లోనే ఉందా? దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతేమా. ఫోర్త్ వన్ చూడండి. x² + 1/x² = 2. ఇది ఎలా ఉంది? మనకు x² + bx రావాలి. ఇక్కడ ఏమొచ్చింది? +c = 0లో. ఈ మోడల్లో ఉందా ఇది? 1/x² వచ్చేసింది. x రావాల్సిన ప్లేస్లో 1/x² వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. Therefore, it is not a quadratic equation. x ప్లేస్లో 1/x² ఉందమ్మా. x² ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏమిచ్చారు? 2x + 1 × 3x + 1 = b × x - 1 × x - 2. ఇదే కదా క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేద్దామా? సరే చూడండి, 2xని దీంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2 2s 2 3 2s 6 x × x x² ప్లస్ మళ్ళీ 2తో 1ని 2x × 1 2x ప్లస్ 1తో మల్టిప్లై చేయండి 1 × 3x 3x ప్లస్ 1 × 1 1 = b × ఇది మల్టిప్లై చేయండి x × x x² ప్లస్ × మైనస్ x × 2 2x ప్లస్ × మైనస్ 1 × x x మైనస్ × మైనస్ ప్లస్ 2 1s 2. ఇది సాల్వ్ చేయండి మళ్ళీ. 6x² ప్లస్ 3 + 2 5x + 1 = b × ఇది ఎలా ఉంది? x² - 3x + 2. అంతేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని bతో మల్టిప్లై చేయండి, లేదా ఈ మొత్తాన్ని ఇటు సైడ్కి పంపించేద్దాం. 6x² + 5x + 1 - bx²
బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ మైనస్ 3b ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3bx ప్లస్ 2b ఇటు సైడ్కి వస్తే మైనస్ 2b ఈక్వల్స్ టు 0. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మోడల్లో ఉండాలి కదా. ఎక్స్ స్క్వేర్ 6 మైనస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 3b ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2b ఈక్వల్స్ టు 0. ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 మోడల్లో ఉందా. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏం చేశానమ్మా, ఇక్కడ బిఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే మైనస్ బిఎక్స్ స్క్వేర్ మైనస్ 3bx ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3bx ప్లస్ 2b ఇటు సైడ్కి వస్తే మైనస్ 2b. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ కాన్స్టాంట్ టర్మ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మోడల్లోనే ఉంది కదా. ఏ అంటే 6 మైనస్ బి, బి అంటే 5 ప్లస్ 3b, సి అంటే 1 మైనస్ 2b. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మోడల్లోనే ఉంది కదా. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 6th వన్ చూడండి. 6th వన్ క్వశ్చన్ ఏంటి, 3y స్క్వేర్ ఈక్వల్స్ టు 192 అంట. ఇప్పుడేంటిది 3y స్క్వేర్ ప్లస్ 192 ప్లస్ 192 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది మైనస్ 192 ఈక్వల్స్ టు 0. మళ్ళీ 3y స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 192 ఈక్వల్స్ టు 0 అని రాసుకుంటున్నా. అప్పుడు ఇదేం మోడల్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. అవునా కదా. అంటే ఎక్స్ టర్మ్ 0 అయింది అంతేమా, కానీ హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది 2 ఉంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతేనమ్మా, అర్థమైందా మా. చూడండి, ఇది ఏదైనా సరే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేకపోతే నాట్. ఇది ఉంది కాబట్టి ఎస్, ఇది నాట్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది సాల్వ్ చేసి ఇటు సైడ్కి పంపిస్తే లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మోడల్లో ఉంది కదా. ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్, ఇది కూడా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది. బిఎక్స్ వాల్యూ 0 అయింది అంతే. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతే. 6 అయిపోయినాయా. నెక్స్ట్ ప్రాబ్లం చెక్, ట్రై దిస్. పేజ్ నెంబర్ 107 మా. చూడండి, పేజ్ నెంబర్ 107లో ట్రై దిస్ ప్రాబ్లం ఉంది. వెరిఫై దట్ 1 and 3/2 are the roots of the equation 2x square minus 5x plus 3 equals to 0. ఇది వెరిఫై చేయమన్నారు. 1 and 3/2 are the roots of the equation 2x square. ఎలా వెరిఫై చేస్తాం, గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ మా. గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ 2x square minus 5x plus 3 ఈక్వల్స్ టు 0. దీంట్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్స్ టు 0 రావాలి. let us take LHS. LHS ఏంటి, 2x square minus 5x plus 3, లేదంటే LHS వద్దు, ఈక్వల్స్ టు 0 ఉంది కదా. దీంట్లో పుట్ x ఈక్వల్స్ టు 1, 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఈ వాల్యూ మా 1ని. 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. 2 1 స్క్వేర్ అంటే 1, 5 1s 5 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, 3 ప్లస్ 2 5, 5 మైనస్ 5 ఈక్వల్స్ టు 0, 0 ఈక్వల్స్ టు 0. LHS ఈక్వల్స్ టు RHS వచ్చిందా. ఇది LHS, ఇది RHS. నేను సపరేట్గా చేద్దాం అనుకున్నా, ఈక్వల్స్ టు 0నే కదా. మళ్ళీ LHS RHS ఎందుకని 2 తీసుకున్నా. పుట్ x ఈక్వల్స్ టు 1 చేస్తే LHS RHS ఈక్వల్ వచ్చింది, వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ పుట్ x ఈక్వల్స్ టు ఏముంది మా నెక్స్ట్ వాల్యూ 3/2 పెట్టండి. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3/2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఏం చేయలేదు మా, ఎక్స్ ప్లేస్లో 3/2 సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఓకేనా.
ఇక్కడ 2x² మైనస్ 5x ప్లస్ 3 ఉంది కదా, ఎక్స్ ప్లస్లో 3/2 పెట్టాను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 3 3s 9, 2 2s 4 మైనస్ 5 3s 15/2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. 2 1s 2 2s అంటే ఏమి, ఈ మూడిటికి 2 కదా, ఎల్సిఎం తీసేసుకోండి. 9 మైనస్ 15 3 2s 6 ఈక్వల్స్ టు 0. 9 ప్లస్ 6 ఎంత, 15. 15 minus 15/2 equals to 0. 0 by anything? 0. 0 equals to 0. Therefore, 1, 3/2 are the roots of equation 2x² minus 5x plus 3 equals to 0. ఒకవేళ 0 equals to 0 వచ్చింది, ఇక్కడ కూడా 0 equals to 0 వచ్చింది. Therefore 1, 3/2 are the roots of the equation అన్నాం. ఒకవేళ 0 రాకపోతే it is not the roots of the given quadratic, not అని వస్తుంది. These are not the roots of the quadratic equation అని. ఒకవేళ 0 రాకపోతే, ఇక్కడ 0నే వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. Therefore these are the roots of the given quadratic equation. అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి, పేజ్ నెంబర్ చూడండి. పేజ్ నెంబర్ 113 మా, ఓకేనా, కనిపిస్తుందా? పేజ్ నెంబర్ 113లో క్వశ్చన్, సాల్వ్ ద ఈక్వేషన్స్ by completing squares. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేయమన్నారు. అంటే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారో చూడండి క్వశ్చన్, x² మైనస్ 10x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. కంప్లీటింగ్ స్క్వేర్స్ ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం కదా. ఎలా చేస్తాం, ఫస్ట్ x²కి ఏదైనా కోషంట్ ఉంటే దాంతో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏం లేదు అంటే ఫస్ట్ స్టెప్ అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, x² మళ్ళీ రాస్తున్నానమ్మా, x² మైనస్ 10x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, x² మైనస్, ఇక్కడ ఏ నెంబర్ అన్నా ఉన్నాయి, 2 ఇంటూ రాసుకోవాలి. 2 ఇంటూ ఎంత రాస్తే 10 వస్తుంది, 5 2s 10 కదా, ఇంటూ x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ట్రాగా 2x, ఇది x² కదా, 2x కాకుండా ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. యాడింగ్ 5² ఆన్ బోత్ సైడ్స్, ఓకేనా. ఇక్కడ చూడండి, x² మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ x ప్లస్ 5² దట్ ఈక్వల్స్ టు ప్లస్ 9 అటు సైడ్కి పంపిస్తే మైనస్ 9, మళ్ళీ ఇక్కడ కూడా యాడింగ్ ఆన్ ప్లస్ 5², ఓకేనా. రెండు సైడ్స్ 5²ని యాడ్ చేసిన. ఇప్పుడు చూడండి, ఇది a² ప్లస్ b² మైనస్ 2ab, a² మైనస్ 2ab ప్లస్ b² మోడల్లో ఉందా లేదా, a² ప్లస్ b² మైనస్ 2ab, రివర్స్లో ఉందిలే, ఇది ఏ ఇది బి. ఇలా ఉంటే ఫార్ములా ఏంటమ్మా, a-b హోల్ స్క్వేర్ కదా. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, x మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 9 ప్లస్ 5 5 25. దీన్ని సాల్వ్ చేద్దాం. ఏమొచ్చింది, x మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మా ఇటు సైడ్ 25 మైనస్ 9 మా. 25లో 9 పోతే ఎంతమా, 15. 15లో 9 పోతే 5 6 16 అంతేనా. దాన్ని ఇక్కడ రాసేస్తున్నా, x మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16. x మైనస్ 5 ఈక్వల్స్ టు ప్లస్ ఓ మైనస్ రూట్ 16. x మైనస్ 5 ఈక్వల్స్ టు ప్లస్ ఓ మైనస్ రూట్ 16 ఎంత, 4. అంటే ఇప్పుడు x మైనస్ 5 ఈక్వల్స్ టు 4 ఒక కేస్, x మైనస్ 5 ఈక్వల్స్ టు మైనస్ 4 ఒక కేస్. ఇప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది, 4 ప్లస్ 5. ఇక్కడ x ఈక్వల్స్ టు మైనస్ 4 ప్లస్ 5. therefore x ఈక్వల్స్ టు 5 ప్లస్ 4 9. x ఈక్వల్స్ టు 5లో 4 పోతే 1.
ఎక్స్ వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, therefore x ఈక్వల్స్ టు 9, 1 అంతే, ప్రాబ్లం అయిపోయింది. therefore what are the roots of the quadratic equation మా 9, 1. అలాగే ఇంకో ప్రాబ్లం చేద్దామా, సెకండ్ వన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్కి ఏమైనా టర్మ్ ఉందా, లేదు, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2తో మల్టిప్లై చేసి 5 పోతుందా, పోదు, అంటే 5 అలాగే రాసేసుకోండి. దీన్ని 2తోనే డివైడ్ కూడా చేసేయండి. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాను. ఎందుకని, 5ని ఇప్పుడు 10 ఉంటే 2 × 5 రాసేసాను, సరిపోయింది. కానీ ఇక్కడ 5 ఉంది, ఇది 2తో పోదు, కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ 5 సైడ్కి వస్తే -5. ఎందుకు 2తోనే చేయాలి, ఏం లేదు మనకి ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, ఈ మోడల్ కానీ ఈ మోడల్లో కానీ ఉండాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో మోడల్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మోడల్ కానీ ఉండాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ మోడల్లో రావాలంటే 2 ఉండాలి కదా, ఆ 2 కోసం 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసేసా, ఈ ప్లస్ 5ని ఇటు సైడ్కి పంపించేసా. ఇప్పుడు 2 ఏ ఇది, బి ఇది, అంటే 5/2, యాడింగ్ 5/2 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏ వాల్యూ వస్తే అమ్మ దాన్ని స్క్వేర్ చేసి 2 సైడ్స్ యాడ్ చేసేయండి. ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 × x × 5/2 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -5 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. ఏదైనా యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ యాడ్ చేశాను, ఇటు సైడ్ యాడ్ చేశాను, ఓకే, అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏదైనా సరే మల్టిప్లై చేస్తే డివైడ్ చేయాలి, యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ కూడా నేను సబ్ట్రాక్టే చేశాను. ఎలా, ఇటు సైడ్ యాడ్ చేస్తే ఇటు సైడ్ యాడ్ చేసానా, అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతాయా, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -5 ప్లస్ 5 25/2 2 4. అంతేనమ్మా, ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఎల్సిఎం తీసుకోండి, 5 3 15 5 4 20, మైనస్ ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25లో 20 పోతే ఎంత, 5 కదా, 5/4. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీనికి స్క్వేర్ ఉందా, అటు సైడ్కి పంపించేసేయండి. ఎక్స్ మైనస్ 5/2 ఈక్వల్స్ టు స్క్వేర్ ప్లస్ ఓ మైనస్ √5/4. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 5/2 ఈక్వల్స్ టు ప్లస్ ఓ మైనస్ √5/4 ఎంతమా 2. ఇప్పుడు ఏంటి, సపరేట్ చేయండి, ఎక్స్ మైనస్ 5/2 ఈక్వల్స్ టు √5/2, ఇదొక కేస్. ఎక్స్ మైనస్ 5/2 ఈక్వల్స్ టు మైనస్ √5/2, ఇదొక కేస్, అంతేనా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు √5/2 మైనస్ 5/2 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 5/2, అంటే దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 ప్లస్ √5, 5 ప్లస్ √5/2. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ √5/2 మైనస్ 5/2 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 5/2, ఎక్స్ ఈక్వల్స్ టు 5 మైనస్ √5/2. అంతే, వాల్యూస్ వచ్చేసాయా. ఏం చేస్తున్నామో ఒక్కసారి మళ్ళీ గమనించండి. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం ఖచ్చితంగా మీకు వస్తుంది. ఏంటి, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఒక సైడ్ పెట్టుకోండి, కాన్స్టెంట్ ఉంటే అటు సైడ్ పంపించేసేయండి. తర్వాత 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసేయండి. ఈ టర్మ్ని, ఎక్స్ టర్మ్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అప్పుడు ఈ మిడిల్లో ఏది ఉంటుందో, 2x కాకుండా ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ స్క్వేర్ని 2 సైడ్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అయినా ఉంటుంది, లేదా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అయినా ఉంటుంది. ఆ 2 ఫార్ములాస్ తెలుసు కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది, సబ్స్టిట్యూట్ చేసాం, దీన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చేసాం.
తర్వాత స్క్వేర్ ఉంటే ఇటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ అయింది, దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, ఆన్సర్ వచ్చేసింది. చూడండి ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా చేస్తున్నా మీకోసం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ప్రాబ్లంతో క్లియర్ చేసుకోండి, ఓకేనా. స్లోగా చెప్తా. x² + 7x - 6 = 0. ఫస్ట్ ఏం చేయాలి, x² + 7x -6 ఇటు సైడ్ పంపించేసేయండి, +6. తర్వాత ఎక్స్ కోషంట్ ఉంటుందే దాన్ని 2తో మల్టిప్లై చేసి 2తోనే డివైడ్ చేయండి. ఈ x × x = 6. ఇప్పుడు ఏ టర్మ్ అయితే మిడిల్లో ఉందో దీంతో స్క్వేర్ చేసి రెండు సైడ్స్ యాడ్ చేయాలి. యాడింగ్ 7/2 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ యాడ్ చేయనా. ఇప్పుడు ఏమవుతుంది, x² + 2 × 7/2 x + 7/2 హోల్ స్క్వేర్ = 6 + 7/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏంటి మా ఇది, a² + 2a² + 2ab + b², అంతేనా. a² + 2ab + b² ఫార్ములా ఏంటమ్మా, మర్చిపోద్దండి మా ఫార్ములాస్. a + b హోల్ స్క్వేరే కదా, ఎన్ని ప్రాబ్లమ్స్లో చేస్తున్నాం. x + b అంటే 7/2 హోల్ స్క్వేర్ = 6 + 7 7 49/2 2 4. x + 7/2 హోల్ స్క్వేర్ = ఎల్సిఎం తీసుకోండి, 6 3 18 6 4 24 + 49. x + 7/2 హోల్ స్క్వేర్ = 9 10 11 12 13 మా 4 5 6 7 73/4. మళ్ళీ ఈ స్క్వేర్ ఉంది కదా అటు సైడ్కి పంపించేసేయండి. x + 7/2 = ఒక నిమిషమా, ఇప్పుడు చూడండి కనిపిస్తుందా, స్క్వేర్ ఉంది కదా, ±√73/4. x + 7/2 = ±√73/4 వాల్యూ 2. ఇప్పుడు సపరేట్ చేసుకోండి. x + 7/2 = √73/2 ఒకటి, మళ్ళీ x + 7/2 = -√73/2 ఒకటి, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. తర్వాత x = √73/2 -7/2 +7/2 ఇటు సైడ్కి వస్తే -7/2. Therefore x = √73 -7/2. ఇక్కడ x = -√73/2 +7/2 ఇటు సైడ్కి వస్తే -7/2. Therefore x = -√73 -7/2. అంతే, అర్థమైందా. ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నామో ఈ ఉండే టర్మ్ని స్క్వేర్ చేసి రెండు సైడ్స్ యాడ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తా పోతే అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజీగా ఉంది కదా. ఈ మెథడ్ ఇంపార్టెంట్, నేర్చుకోండి, మర్చిపోద్దండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమున్నది, పేజ్ నెంబర్ 122 మా. పేజ్ నెంబర్ 122. ఏంటి ఈక్వేషన్, ఫస్ట్ వన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ the benefits of evaluating the discriminant of a quadratic equation before attempting to solve it. What does its value signifies?
క్వశ్చన్ బాగా చదవండి. ఏమన్నారు? ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బిఫోర్ అటెంప్టింగ్ టు సాల్వ్ ఇట్. వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ సిగ్నిఫికెన్స్? అంటే ఫస్ట్ మనము డిస్క్రిమినెంట్ కనుక్కోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అదే రాయండి. ఏంటమ్మా మనకు వచ్చే లాభాలు అసలు ఏంటో చెప్పండి. డిస్క్రిమినెంట్ కనుక్కోవడం వల్ల నేచర్ ఆఫ్ రూట్స్ తెలిసిపోతుంది, అదే మనకు వచ్చే బెనిఫిట్, అదే రాయండి. ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్. బై ఎవాల్యుయేటింగ్ ద discriminant of a quadratic equation, we can find the nature of roots. That is, if b square minus 4ac is greater than 0, the roots are two distinct roots. Two distinct real roots. Explain the benefit of evaluating the discriminant of a quadratic equation before attempting to solve it. What does its value signs? By evaluating the discriminant of a quadratic equation, we can find the nature of the roots. అంటే ఏం లేదమ్మా, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసే ముందే డిస్క్రిమినెంట్ కనుక్కోవడం వల్ల లాభాలు ఏంటి? ఒకవేళ డిస్క్రిమినెంట్ కనుక్కోమన్నామంటే అసలు డిస్క్రిమినెంట్ అంటే ఏంటి తెలుసా మీకు? b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూమా, దీన్నే డిస్క్రిమినెంట్ అంటారు. ఆల్రెడీ నేను వీడియోస్ చేసేటప్పుడు చెప్పా కదా, ఈ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ అనుకో, ఇది కానీ కనుక్కున్నాం అనుకో, దానివల్ల నేచర్ ఆఫ్ రూట్స్ తెలిసిపోతుంది. ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉందనుకో, అక్కడ వచ్చే 2 రియల్ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి. ఒకవేళ ఇఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0, ద రూట్స్ ఆర్ 2 ఈక్వల్ రియల్ రూట్స్. ఒకవేళ ఆ రెండు ఈక్వల్స్ టు 0 వచ్చిందంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ, ఆ వచ్చే 2 రూట్స్ ఈక్వల్ అవుతాయి, 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ b square minus 4ac is less than 0, the roots are not real roots. ఇదేమో మనం కనుక్కుంటాం. డిస్క్రిమినెంట్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక్కోవడం వల్ల అది గ్రేటర్ దాన్ 0 అనుకో, రూట్స్ వచ్చి డిస్టింక్ట్ రూట్స్, అవి 2 రూట్స్ ఉంటాయి. ఒకవేళ ఈక్వల్స్ టు 0 వచ్చేసింది అనుకో, 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఒకవేళ లెస్ దాన్ 0 అనుకో, no, it will not have any real roots, not real roots, no real roots and right ma, not kaadu, it will not have any real roots. kabatti the roots are not real roots, not or no edo okati, no real roots. Tarvata second question, ante ma answer. By evaluating the discriminant, we can find the nature of the roots. That is, if b square minus 4ac is greater than 0, b square minus 4ac equals to 0, b square minus 4ac less than 0, ఆ రూట్స్ ఎలా ఉంటాయి అనేది మీ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ 3 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, one having 2 distinct real solutions, one having no real solution, and one having exactly one real solution. అవేంటో రాయమన్నారు. ఏంటి ఇప్పుడే చెప్పాం, ఎలా కనుక్కుంటాం? అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ డిస్టింక్ట్ ఇవి అంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూస్ కనుక్కోవాలి అంతే.
ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయమన్నాడు. ఫస్ట్ దానికి ఏంటది, 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉండే దానికి రాద్దామా. ఎగ్జాంపుల్ నా ఇష్టం, నేను ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నా. కావాలంటే మీరు ఎక్సర్సైజ్ 5.4 చూడండి. ఈ 5.4లో ఉన్నదే దీనికి <0 వస్తుంది. డు నాట్ ఎగ్జిస్ట్ ఎనీ రూట్. ఇది వచ్చి <0 వస్తుంది, అంటే ఈక్వల్స్ టు 0 వస్తుంది. 2 ఈక్వల్ రూట్స్, 2/√3 వాల్యూ వస్తుంది. ఇది <0 వస్తుంది, b² - 4ac. అంటే ఇట్ హ్యాస్ 2 డిస్టింక్ట్ రూట్స్. ఈ 3 మీరు ఎగ్జాంపుల్స్గా ఇచ్చేయచ్చు. దీని సొల్యూషన్ మీకు ఆల్రెడీ ఉంది కదా. ఎక్సర్సైజ్ 5.4లో ఫస్ట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేను ఆల్రెడీ చెప్పా. ఆ వీడియో చూడండి. కావాలంటే ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. లేదు ఆ ప్రాబ్లమ్స్ వద్దు, వేరే ప్రాబ్లమ్స్ కావాలంటే చూడండి. ఎగ్జాంపుల్ 3x² - 7x + 2 = 0. ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకున్నాను అనుకో, ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోండి. ఇదే మోడల్లో ఉంది. ax² + bx + c = 0. అంటే a వాల్యూ 3, b వాల్యూ -7, c వాల్యూ 2. b² - 4ac వాల్యూ కనుక్కోండి. ఏమవుతుంది, -7² - 4 × a 3, c 2. అంటే 7 7s 49 - 4 3s 12, 12 2s 24. 49 - 24 ఎంతమ్మా? 49 - 24 9 - 4 5, 4లో 2 పోతే 2. 25 > 0. Therefore the roots are 2 distinct real roots. It will have 2 distinct real solutions. ఎందుకంటే క్వశ్చన్లో 2 డిస్టింక్ట్ రియల్ సొల్యూషన్స్ అన్నారు. దెర్ఫోర్ ద రూట్స్ ఆర్ 2 డిస్టింక్ట్ రియల్ సొల్యూషన్స్. సెకండ్ వన్కి ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నా 4x² - 5x + 4 = 0. ఈ వాల్యూస్ మీకు ఎలా వచ్చాయి మేడం? నేను జస్ట్ సాల్వ్ చేసి చూసాను, చెక్ చేసుకున్నా అంతే. మీరు కూడా చెక్ చేసుకోండి కావాలంటే. ax² + bx + c = 0. ఏ వాల్యూ ఎంత? 4. b వాల్యూ ఎంత? -5. c = 4. ఇప్పుడు b² - 4ac కనుక్కోండి. కనుక్కొనేద్దామా. -5² - 4 × a వాల్యూ 4, c వాల్యూ 4. అంటే ఇది ఎంత వస్తుందో చూడండి. 5 5s 25 - 4 4s 16, 16 4s 64. దట్ ఈక్వల్స్ టు 25 - 64 ఎంత? -64లో 25 పోతే ఎంత? 14, 14లో 5 పోతే 5 6 7 8 9. మళ్ళీ తర్వాత 5లో 2 పోతే 3. 39 - 39. This is < 0. Therefore it will have no real solution. సెకండ్ అదే కదమ్మా. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రియల్ సొల్యూషన్. వన్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 1 రియల్ సొల్యూషన్. ఎప్పుడవుతుంది అది? b² - 4ac = 0 అయినప్పుడు. చూద్దాం. థర్డ్ కేస్ 9x² - 6x + 1 = 0. ఈ వాల్యూ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి? x² + bx + c = 0. ఏ వాల్యూ మళ్ళీ రాయాలా? b వాల్యూ -6, c వాల్యూ 1. b² - 4ac చేసేయండి. b² - 4ac = b² - 6² - 4 × a 9, c వాల్యూ 1. 6 6s 36 - 9 4s 36 = 0. Therefore it will have 1 real సొల్యూషన్. అంతేమ్మా. ఇప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. <0 అయితే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్, = 0 అయితే 2 ఈక్వల్ రియల్ రూట్స్, అంటే 1 రియల్ రూట్ అన్నట్టే కదా. అందుకే 1 రియల్ సొల్యూషన్ అని రాసా ఇక్కడ. ఓకేనా. తర్వాత <0 అయితే నో రియల్ రూట్స్. ఇట్ విల్ నాట్ హ్యావ్ నో రియల్ సొల్యూషన్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందమ్మా. దీంతో చాప్టర్ 5కి సంబంధించిన డూ దిస్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి.
మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.